గత 15 సంవత్సరాలుగా ప్రతి ఏటా పచ్చిమిర్చి సాగు చేస్తున్న రైతు అయినాల శ్రీనివాసరావు గారు మన వెనకాల ఉన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని అప్పల నరసింహాపురం గ్రామం ఇది. ఈ గ్రామంలో చాలా మంది రైతులు పచ్చిమిర్చి సాగు చేస్తున్నారు. ప్రతిరోజు ఈ గ్రామం నుంచి 2 లారీల పచ్చిమిర్చి హైదరాబాద్ కూరగాయల మార్కెట్కు వెళ్తోందని వారు చెప్తున్నారు. ఈ సంవత్సరం వీళ్ళు 1 ఎకరం 70 సెంట్లలో పచ్చిమిర్చి సాగు చేస్తున్నారు. రకరకాల వెరైటీలు సాగు చేస్తూ ఉన్నారు. మార్కెట్ డిమాండ్ను బట్టి కొన్ని సందర్భాల్లో వెరైటీలు మార్చుకుంటూ ఉంటామనేది వారు చెప్తా ఉన్నారు. 1 ఎకరానికి సగటున 80,000 నుంచి ₹1,00,000 పైగా పెట్టుబడి ఖర్చు అవుతుందని చెప్తున్నారు. ఆగస్టు నెలలో వీళ్ళు ఈ పంటను నాటుకుంటారు. మార్చి వరకు కూడా కటింగ్స్ జరుగుతూ ఉంటాయి. ప్రతి 15 నుంచి 20 రోజులకు ఒకసారి మార్కెట్లో ధరలను చూసుకొని, మార్కెట్ స్థితిగతులను చూసుకొని పంట కోస్తుంటామని చెప్తా ఉన్నారు. ధరలు మాత్రం ఒక్కోసారి బాగానే వస్తాయి, కొన్నిసార్లు ధరలు పూర్తిగా పడిపోతూ ఉంటాయి పచ్చిమిర్చికి అనేది కూడా చెప్తా ఉన్నారు. సగటున మాత్రం 20 నుంచి ₹25 కేజీ ధర మాత్రం చాలా సందర్భాల్లో వస్తుంది. ఇతర పంటలు కూడా సాగు చేస్తూ ఉంటారు వాళ్ళు. ఆ పంటలకు ఈ పంట మీద వచ్చే ఆదాయం అంతా కూడా పెట్టుబడిగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది ప్రతి 15-20 రోజులకు ఒకసారి ఆదాయాన్ని ఇస్తుంది. కాబట్టి ఇతర పంటల సాగు చేయడానికి అవసరమయ్యే పెట్టుబడి ఖర్చులన్నీ కూడా దీని నుంచి తీసుకొని సాగు చేయగలుగుతున్నాం అనేది శ్రీనివాసరావు గారు చెప్తున్న దాన్ని బట్టి మనకు తెలుస్తుంది.